ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి రోజు ఇస్తున్న వాగ్దానాన్ని గమనించినట్లయితే 32వ కీర్తన 8వ వచనం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పైన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేవాడుగా ఉంటున్నాడు. ఈనాడు అనేక మంది ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఎటు తోచని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. నీకు మంచి ఆలోచన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వైపు నువ్వు చూడు. మనుషుల వైపు చూస్తే వారి యొక్క ఆలోచనలు నీకు సరైనవిగా ఉండవు. వారి యొక్క ఆలోచనలు నీ జీవితంలో సక్సెస్ని తీసుకురావు. కానీ దేవుని మీద నువ్వు దృష్టి ఉంచితే దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు మంచి ఆలోచన ఇచ్చి నీ యొక్క మార్గాలన్నిటిలో దేవుడు తోడుగా ఉండి చేసే ప్రతి పనిని సఫలపరిచేవాడుగా ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి వాగ్దానాన్ని వారి ఎట్లా నెరవేరుస్తున్నామని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. సిస్టర్ దివ్య డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.